2 నెలలుగా వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతున్నాయి. దానిపైన అనంతపురం 1 టౌన్ నుంచి ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసి దీనిపైన తిరగడం జరిగింది. ఈరోజు ఉదయం 8:30కు ఎన్టీఆర్ మార్గం వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన మోటార్ సైకిల్లో ఈ కిషోర్ బాబు, కార్పల మరియు 3 మైనర్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో మన అనంతపురం 1 టౌన్కి 13 మోటార్ సైకిళ్ళు, మళ్ళీ 4th టౌన్లో 4 మోటార్ సైకిళ్ళు, కదిరిలో 1, దొడ్డబల్లాపురం 1, తిరుపతిలో 1 దొంగతనం చెప్పడం జరిగింది. తర్వాత ఈ మోటార్ సైకిల్ అన్ని రికవరీ చేసి వాళ్ళని రిమాండ్కు తరలిస్తున్నాము. దీంట్లో ఒక మైనరు మూవ్ అయ్యే వాళ్ళు డంప్ చేసి అన్ని ఒక దగ్గర బెంగళూరు కానీ ఎక్కడైనా కానీ నమ్ముదామని చెప్పి ఉండగా మనం వాళ్ళ ఇంట్రాగేషన్ లో ఈ బండ్లన్నీ రికవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ మా ఒక కమ్యూనిటీకి చెందిన 20 lakhs. పట్టుకున్న బండ్లు ఎక్కడెక్కడ అమ్మేవాళ్ళు సార్ మామూలుగా? ఎక్కడన్నా కుదవబెట్టడము, ఎవరికన్నా కుదవబెట్టడము, తెలిసిన వాళ్ళ దగ్గర అమ్మడము. ఇప్పుడు ఎవరైనా ఉంటే అవసరం ఉంది అనుకో 5,000 3,000 కుదవబెట్టడము, ఇలా చేస్తుంటారు. మొత్తం 20 వెహికల్స్, 20 lakhs ప్రాపర్టీ. ఒకటి తిరుపతి ఒకటి. అంటే దీంట్లో వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ఒకటి, రమణానగర్, వేణుగోపాల్ నగర్, గుత్తిరు, ఆఫీసులు, రెస్టారెంట్లు. దాంట్లో ఒక ముద్దాయికి పల్సర్లు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్. బైక్ నడపాలి, పల్సర్లు అంటే వాడికి షోక్, పల్సరే కొట్టాలని ఆ టార్గెట్. ఇందులో ఈ యొక్క వీరికి మా ఎస్పీ గారు జగదీష్ గారు, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అందరికి కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. సార్ కూడా అందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది.